మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 25 ఇవాల్టి ఈ సీజన్ 25 లో ఎస్ జానకి గారి సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి ఎపిసోడ్ లో సునీత గారితో పాటు ముగ్గురు కంటెస్టెంట్స్ మీకోసం పర్ఫామ్ చేశారు. ఇవాళ మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ ఎస్ జానకి గారి పాటలు మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నారు. వచ్చే వారం మాస్ సాంగ్స్ తో ఇంకో మిగిలిన 7 మీ ముందుకు రాబోతున్నారు. ఇలా ప్రతి వారము 7 బ్యాచ్లీగా బాగా పాడుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకున్న వాళ్ళల్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ ఎస్ జానకి సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రవస్థి. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకేలో. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల అని బుట్ట కింద దాచాను గోపాల. బుట్టతోనే కావాల గోపాల అని బుంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాని అలా రేపల్లె గోపాల. కోడి కోసం వచ్చావ గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల. బుట్ట తేనె కావాల గోపాల దాని బుంతలోన ఉంచాను గోపాల. కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే. చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి వేచి చూసానే. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. హాయ్ 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 భలే హాయ్ హాయ్ రే. ఈ జోరు నీకేలా సందె పొద్దు దాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను గుండెలో ఆగడాలు నదిలే. చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే. చెలియా నీ దేహం తడతడ మెరిసే బంగారం. అరెరే నీ నోట కవితలు పలికెను ఎన్నో. కోడి కోసం వచ్చావ గోపాల అని బుట్ట కింద దాచాను గోపాల. బుట్టతోనే కావాల గోపాల అని బుంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాని అలా రేపల్లె గోపాల. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకేలా. చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా.
పొలమొస్తే నడకలో హికతిక మకలే. ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే చోట ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావా గోపాల అని బుట్ట కింద దాచాను గోపాల. బుట్టతేనే కావాలా గోపాల అని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తని అలా రేపల్లె గోపాల. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా. చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాల. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా. చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాల. సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యూ. గోపాల గోపాల అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట మిగతా పాట అంతా. చాలా చక్కగా వేరియేషన్ చూపించావు. ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా పాడావు పాట. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవస్తి మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ప్రతి పాటలోనూ కొంచెం తగిలిస్తూ ఉండు. తప్పకుండా సార్. బాగుంది, చాలా చక్కబడమ్మా. వాయిస్ చేంజ్ కూడా చాలా. నీకు మిమిక్రీ వచ్చా? నీకు ఇష్టమా? ఇష్టమే సార్, కానీ ఇది ఫస్ట్ టైం సార్ నేను ట్రై చేయడం. వెరీ గుడ్, బాగా రాణిస్తావు మిమిక్రీలో. మిమిక్రీ నేర్చుకుంటే అది సింగింగ్కి కాంప్లిమెంట్ చేస్తుంది. 10 రెట్లు నీకు సింగింగ్లో షైన్ అవుతావు మిమిక్రీ తెలిస్తే. బాలుగారి సీక్రెట్ అదే. కార్తికేయ కూర్చోమ్మా, పర్లేదు. సునీత గారు మాట్లాడుతున్న మాత్రం భక్తిగా తల ఊపుతున్నావు. నేను మాట్లాడినప్పుడు నాకేసి అనుమానంగా చూస్తున్నావు. నేను అటు చూస్తాను అనుకున్నాను, ఇటు కూడా చూస్తున్నాను. నేను నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది, మిగతా వాళ్ళ పట్ల సిన్సియర్గా తల ఊపుతున్నావు. అది నేను గమనించాను నేను. ఓకే, ఎనీవే. మీరు ఫుల్గా మాట్లాడిన తర్వాత ఒక పంచ్ ఒకటి వేస్తారు సార్, దాని గురించి వెయిట్ చేస్తున్నాడు వాడు. అదేం లేదు సార్, అంటే ఒక స్టోరీ కానీ ఒక స్టోరీ బిల్డప్తో వచ్చి ఒక కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. ఓకే అమ్మా, చక్కగా పాడావమ్మా ప్రవస్తి. థ్యాంక్ యూ సార్. ప్రవస్తి బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అంటే ఒక ట్రెజర్ హంట్ అని తెలుసు కదా, ఒక నిధి వేటకు వెళ్తున్నప్పుడు ముందు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక చిన్న ఒక ఆనవాళ్ళు జాడ ఉంటుందన్నమాట. అక్కడ దాంట్లో ఏముంటుందంటే కొంచెం 1 కిలోమీటర్ వెళ్ళాక ఉంటుందంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ కుడివైపు వెళ్ళాలి, మళ్ళీ ఎడమవైపు వెళ్ళాలి. అలా జాడలన్నీ తీసుకుంటూ వెళ్తే అసలైన నిధి మనకు లభిస్తుంది. నా పరంగా ఈ పాటకు సంబంధించిన నిధి ఎక్కడ ఉందంటే, చెలియా నీ దేహం, అది నిధి. మిగతా అంతా కూడా ఆ జాడలు, సైగలు, సూచనలే, సూచికలే. నువ్వంతా మిగతా అంతా బాగా పాడావు. ఆ 2 చోట్ల ఆ 2 వాక్యాలు మాత్రమే కొంచెం తొందరపడ్డావు. ఇంకా అందంగా ఆ మాధురి భరితం ఏదైతే ఉందో అది ఆ వాక్యం అంత అందంగా పాడాలని నా అభిప్రాయం. అక్కడ ఒక్క చోట తడబడ్డావు, మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ జానకి గారి రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ శ్రీధృతి.
నన్ను కూడా పాడమంటావా? ఏ పూర్వరాగము నీ గొంతులో జారి శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. చాలాసార్లు విన్న పాటే, రేడియోలో ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. బట్ చక్కగా ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే. తర్వాత నువ్వు అనబోయే మాట కోసం కూడా చూస్తున్నాను. ఏమంటావు తర్వాత? ధన్యవాదాలు సార్. ధన్యవాదములు. ధన్యవాదములు అన్నప్పుడల్లా మొత్తం ఇక్కడ ఏంటి ఇది ఈటీవీ పాడుతా తీయగా సెట్టా లేకపోతే లిటిల్ మ్యూజిక్ అకాడమీ తాలూకు రిహార్సల్ హాలా అని అనిపిస్తుంది. ఏం నేర్పుతారు? ఎల్ఎంఎస్ స్టూడెంట్వేనా? అవును సార్. సంగీతంతో పాటు ఏం నేర్పుతారు అక్కడ? సంస్కారం. ఓహో, అంటే ఏంటి? అంటే ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో లైఫ్లో, అలాగే పాట పాడేటప్పుడు కానీ ఇన్ జనరల్గా లైఫ్లో ఎలా ఉండాలో నేర్పిస్తారు. చక్కగా పట్టుకున్నవన్నీ. ఓకే, మంచి భవిష్యత్తు ఉంది. ధన్యవాదాలు. బాగా ప్రాక్టీస్ చేయి, బాగా షైన్ అవుతావు. ధన్యవాదాలు. శ్రీధృతి బాగా పాడావు. అసలు రెండో చరణమా నీ చెలిమిలో ఉన్న రెండో చరణమా? అవును సార్. మొదటిదా? రెండు. అసలు నీ చెలి అక్కడ ఎంత అసలు ఎంత బాగా పలికావు అది, నీ చెలిమి అన్న మాటను. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. ఒకసారి జానక్ గారి గురించి ఏదో చెప్పమంటే ఒక మాట, ఒక సందర్భంలో ఒకటి చెప్పాను. ఏంటంటే సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పాను. నిజంగా నాకు ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఆ వీణలోని ఒక తీగ పేరు శ్రీధృతి అనిపిస్తుంది. అంత బాగా పాడాను అన్న. ధన్యవాదాలు. ఈ అభినందనను ఆశీర్వాదంగా తీసుకొని మనసులో నిలుపుకో, మంచి స్థాయికి వస్తావు నువ్వు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీధృతి ఈ పాట పాడినందుకు. చాలా ఇష్టమైన పాట, చాలా అందంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, పాడే వాళ్ళకి తెలుస్తుంది. చాలా కష్టమైన పాట నిజం చెప్పాలి అంటే. చిన్న చిన్న జిలుగులు ఉంటాయి కదా, జానకమ్మ అలవోకగా జస్ట్ లైక్ దట్ అలా తీసుకో నీకు ఇస్తున్నపో అన్నట్టు ఉంటుంది. కానీ అది మనం పట్టుకొని పాడాలి అంటే మనం కొన్నిసార్లు ఏమైపోతుందంటే శృతిలో పాడుతున్నామా పాడమా మనకి అర్థం కాదు. ఆ నోట్ చేరిందా లేదా మనకి చేరినట్లు అనిపిస్తుంది. నీకే కాదు, అందరికీ జరిగే కామన్ థింగ్ అది. ఎన్నిసార్లు ఆ నోట్ సస్టైన్ చేసేటప్పుడు కానీ ఆ నోట్లో పాడుతున్నామా లేదా మనం పాడుతున్నట్లే అనిపిస్తుంది, కానీ సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్గా ఈ పాటలో నాకు అక్కడక్కడ అలా కొంచెం ఫ్లాట్ అనిపించింది. అదేమి పెద్ద ఏదో పాయింట్అవుట్ చేసి నీ పాటని నువ్వు పాడిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు, ఎందుకంటే చాలా అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు మ్యామ్. ఎలా నడుచుకోవాలో నేర్పించారు కదా ఎల్ఎంఎస్లో. ఏదో నడుపు. ఇవాళ ఈ 2వ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీలలిత. శ్రీమన్మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణ భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములో సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కథిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద
మొదలు కథలో ఈ మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు తలలోన తొరుముకున్న తంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మొల్లే నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే మీ జతని కోరుకుని లతలాగా అల్లుకుని నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కథిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు ఏముంది చెప్పడానికి. కానీ ఒక విషయం, నువ్వు పాడేటప్పుడు ఎవరో తెలియని ఒక వ్యక్తి అక్కడ వచ్చి నించుని విసిలేశాడమ్మా నేను చూసి. మా వారే సార్. మీ వారే? వామ్మో, రండి సార్. వారి గురించి ఏమైనా చెప్తావా 2 విషయాలు? అంటే నాకు పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న కంటే బాగా సపోర్ట్ చేస్తూ ఇలాగా నన్ను తీసుకొస్తూ ఉన్నారనమాట. అంటే ఆ మాట చెప్పకూడదు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ విజిల్ వేయడానికి ప్రయత్నించారు, ఇక్కడ కరెక్ట్గా ఒకసారి వేయాలి. ప్లెజర్ మీటింగ్ యూ సార్. పేరు చెప్పావా అయింది? సీతారాం గారు. సీతారాం గారు, ప్లెజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రతి పదంలోనూ ఎక్స్ప్రెషన్, ప్రతి పదంలోనూ మాధుర్యం ఒలకపోస్తూ ఆ ఎక్స్ప్రెషన్ పలికించడంలో జానకమ్మకి మించిన సింగర్ నేను మన దేశంలోనే ఎక్కడా చూడలేదు అనటానికి నాకేం మొహమాటం లేదు, అతిశయోక్తి లేదు. సో ఆవిడ ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేశారో ఈ పాట, అంటే ప్రేమలేఖ రాసినట్టే, ఆ ప్రేమలేఖ మన ఎదురుకుండా ఇట్లా వచ్చి చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఒక అబ్బాయి నిజంగా ఫీల్ అయితే కనుక అమ్మాయి ప్రేమ అలా అనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. బట్ బికాజ్ అటు సైడ్ ఉండి నేను చూడలేను కదా, ఎక్స్పీరియన్స్ అలాగే విజువలైజ్ చేస్తుంటారు జంతాల్ గారు కూడా. ఖచ్చితంగా. వాట్ ఆ సాంగ్, బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీలలిత సార్. బాగా పాడావు. శ్రీలలితను మొన్న మామూలుగా అడుగుతూ మీ ఆయన అంటే పిలిచి సీతారాం గారిని పిలిచి ఈయన మా వారు అని చెప్తోంది. అంటే ఈ తరంలో భర్తలు పరిచయం చేస్తూ మా ఆయన అనొచ్చు, మా స్వీట్ హార్ట్ అనొచ్చు, మై బెటర్ హాఫ్ అనొచ్చు, రకరకాలుగా డియర్ అంటారు. మా వారు అని చక్కగా పలికిందని నువ్వు ఒక్కదానే చూస్తున్నా ఈ తరంలో. అంత ముద్దుగా చూసుకుంటున్నావు మీ ఆయన్ని, మీ ఆయన కూడా నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అది పాట ముందు సాకిలో తెలిసింది ఏంటంటే భయముతో భక్తితో. ఆ భయము భక్తి దగ్గర చాలా భయం భక్తి ఉన్నట్టుంది. తర్వాత అనురక్తితో అని చోట ఎంత చక్కగా పలికావంటే, అనురక్తి అంటే ప్రీతి, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావో. మొత్తం పాట అంతా మీరు గమనించారో లేదో, కళ్ళు మూసుకొని నీ లోకంలో నువ్వు పాడావు, నీ లోకంలోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయావు. అంత బాగా పాడావు. తర్వాత ముందు సాకిలో శాయంగల విన్నపములని ఉంటుంది, వేటూరు గారు రాశారు. వేటూరు గారికి పింగళి గారు అంటే చాలా చాలా గురుభావం అనమాట. ఆ పింగళి గారు పాతాళ భైరవిలో రాస్తారు కదా, సాహసం శాయరా డింబక, మా జనం మెచ్చేది మనం శాయవలన, మనం చేసేది జనం చూడవలన అంటారు. శాయడం అన్నది అక్కడ పింగళి గారు రాశారు. తర్వాత వేటూరు గారు ఇక్కడ రాశారు. సఖిలో కూడా 5 వేళ్ళు తెరిచి ఆవెన్న పూసి సేవలు శాయవలను అని అక్కడ కూడా రాశారు. అంటే నీకు మీ ఆయన మీద ఎంత భక్తి ఉందో వేటూరు గారికి పింగళ గారి మీద అంత అనురక్తి ఉందన్నమాట. అంత బాగా పాడా.
థ్యాంక్ యూ సార్. శ్రీలలిత చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మీ భర్త పేరు చెప్పేటప్పుడు నువ్వు సిగ్గుపడిన విధానం చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. నా పేరు కీరవాణి కదా, నా పేరు నేను ఇద్దరు గొప్ప వ్యక్తుల నోట్లోంచి ఉచ్చరింపబడి నా పేరు అది సూపర్ హిట్ అయ్యి వంశీ గారి పుణ్యమా అని చెప్పి ఇళయరాజా గారి పుణ్యమా అని చెప్పి అన్వేషణలో కీరవాణి అనే పాట ఉంది కదా, అది పిలుస్తున్నట్టే ఉంటుంది. ఆ పిలిచింది ఎవరో కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు. సో అటువంటి మధురమైన కంఠాల ద్వారా నా పేరు అట్లాగా విశ్వంలోకి ప్రసరించబడింది. కాబట్టే ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ పేరు ప్రతిష్టల దానికి ఎంతో కొంత అది ఒక మాటే మంత్రం అన్నారు వేటూరు గారు. అది పనిచేసిన నా నమ్మకం. అట్లాగే జానకి గారు ఇందాక మనం ఏవిలో చూసాం, మౌన పోరాటం అనే సినిమాకి ఉషాకర్ మూవీస్కి ఆవిడ పనిచేసినప్పుడు అప్పుడే నేను ఉద్యోగం మానేసున్నా చక్రవర్తి గారి దగ్గర. అప్పుడు నాకు కౌరు పంపించారు, ట్రాక్ పాడాలి, ఈ ఫస్ట్ సాంగ్ పూజా రికార్డింగ్ ప్రసాద్ 70mm థియేటర్లో ట్రాక్ పాడాలని పిలిస్తే నేను వెళ్ళి భక్తిగా ఆవిడ చెప్పింది పాడి. అసలు నేను జానకి గారి దగ్గర కూడా నేను పనిచేశాను. నేను ఎవరి దగ్గర పనిచేశానన్న వాళ్ళ లిస్టులో జానకి గారి పేరు ఉంది. సో ఆవిడ దగ్గర నేను పనిచేసినట్టు ట్రాక్ పాడి నేను డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళా. సో అదొక మరుపురాని అనుభూతి. ఇదే సినిమాలో ఇప్పుడు పాడిన దాంట్లో మనసా తుళ్ళి పడకే అనే ఒక పాట ఉంది, అది కూడా ఈ సినిమాగా అద్భుతమైన పాట. అది ఆవిడ తప్ప ఇంకెవరూ పాడలేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంచికలో నువ్వు అందరూ జానకి గారి పాటలు పాడుతూ ఉన్నారు, నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. ఆవిడ ఇక్కడే ఉన్నారా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన కాంప్లిమెంట్స్, వెల్ డిజర్వ్డ్, బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్. థ్యాంక్ యూ సార్. బ్లెస్ యూ. ఎస్ జానకి గారి రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లక్ష్మీ శ్రావణి. మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. మెరుపులతో పాటు ఉరుములుగా ధనిరిస రిమధనిస ధని పద మూగబోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిట ముక్కులుగా స్మృతిలో మిగిలే నవ్వులు
మెరిసిన కురిసిన పరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వు నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసిన కురిసిన పరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. లక్ష్మీ శ్రావణి, సార్ నిన్ను ప్రపంచం ఎలా గుర్తుపెట్టుకుంటుందో తెలుసా? లక్ష్మీ శ్రావణి అంటే పాడుతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మృత్యు వాకిట్లో ఒక అమ్మాయి ఉంది, మృత్యు ముంగిట్లో ఉంది ఒక అమ్మాయి. అవును సార్. ఆ అమ్మాయి పాట పాడుతోంది, అది చాలా తీయగా ఉంది. మామూలుగా తీయగానే ఉంటుంది, కానీ చేదును దిగమింగుకున్న తీపి మరింత తీపిగా ఉంటుంది. ఇది చేదును దిగమింగుకున్న తీపితో వచ్చిన పాట ఇది. అంటే మామూలు మాధుర్యం కంటే విషాద మాధుర్యం మరింత మధురంగా ఉంటుందంటారు. నీ జీవితం ఎప్పుడూ మధురంగా ఉండాలి, విషాదం నీ జీవితంలోకి రాకూడదని కోరుకుంటున్నాను. గొప్పగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది శ్రావణి. శ్రావణ మాసంలో మేఘాలు ముసురుతాయి, అది కాకతాళీయం కాదు, ఒక్కొక్కసారి అలా కలుస్తూ ఉంటుంది కార్యకారణ సంబంధం. నీకు దమ్ము కొంచెం ఇటువంటి పాటలు పాడడానికి ఇది ఒక గజల్ యాక్చువల్గా ఒరిజినల్గా, దాన్ని తెలుగులోకి అడాప్ట్ చేశారు. పాడేటప్పుడు కొంచెం దమ్ము సరిపోవాలి, కొద్దిగా నీకు తక్కువైందని భావిస్తున్నాను, కరెక్టేనా? కానీ ఎవ్రీ లైన్ పాడేటప్పుడు నువ్వు ఎక్కడ దాన్ని తొట్టు పడకుండా పాడావు. పాడిన విధానం, నీ ఎఫర్ట్ చాలా బాగుంది దీంట్లో. థ్యాంక్ యూ సార్. అభినందనలు, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఒక గజల్, ఒక లలిత గీతం విన్న అనుభూతి కలుగుతుంది. ఎప్పుడు ఈ పాట విన్నా కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో కూడా నువ్వు అనుకున్నది సాధించాలని, చాలా పై స్థాయికి వెళ్ళి నీ పేరు నిలబడేలాగా, నీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టు, నీ గురువుల పేరు నిలబెట్టు. నీకు ఆ శక్తి ఉంది, ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నాదో చిన్న మాట. చెప్పండి. అక్కడి నుంచి కొంచెం కదా అనిపించింది, తెలిసింది కదా. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాటికి మాట చెప్పే తీరాలి. బాగా పాడారు, మీరందరూ చక్కగానే పాడారు, ఏ మాటికి ఆ మాట. మీరు ఎంత అద్భుతంగా పాడారంటే యు బికమ్ అన్ ఇన్స్పిరేషన్. కీరవాణి గారు కూడా జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఒక పాట మూలంగా చెప్పాలి అని అనుకుంటున్నారు. సో సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. చంద్రబోస్ గారు, నాకు జానకమ్మ గారు ఒకే ఒక సినిమాలో పాడారు, అది ఉషా కిరణ్ మూవీస్ వారి అమ్మ అనే సినిమా, సురేష్ కృష్ణ గారు డైరెక్ట్ చేసిన మూవీలో వేటూరి గారు రాశారు. ఇప్పుడు ఆదిశేషుడే పొగడలేడంటూ అమ్మని,
ఆదిశేషు కన్నా బాగా ఆయన పొగిడి నిరూపించిన పాట ఇది. అది ఆయనకే చెల్లింది. ఒక్కొక్క పదం అక్షర లక్షలు అంటారు చూసారా, ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క అక్షరం కూడా మంత్ర సమానం ఇందులో. ఇది ఇప్పుడు ఎస్ జానకి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఇది పాడడానికి చాలా ఆనందిస్తున్నాను. మా జనని లోక పావని మా అవని ప్రేమధమని పుట్టినందుకు పువ్వుగా మారి కొలవరామ్మని పువ్వురాలిన తావి తీరని జన్మకే జన్మని అమ్మని మా జనని లోక పావని మా అవని ప్రేమధమని కుపుత్రో వాపి జాయంతే పునరపి కుమాతా న భవతి బ్రహ్మను కన్న భగవతి మమతలు పంచే మధుమతి కోవెలలెరుగని హారతి కేవల కందని శ్రీమతి కర్ణనాథని భీష్మ గంగని కీర్తనీయ ఆ కృష్ణ యశోదని వేదన తీర్చే వేదవాక్కుగా పిలవరా అమ్మని పేగు చించి నీ పేరు పెట్టిన జన్మకే జన్మని పేగు చించి నీ పేరు పెట్టిన ఆమెదే ప్రేమని అమ్మని మా జనని లోక పావని మా అవని ప్రేమధవని సహనంలో ఒక సాగరం జీవనదులకే పుష్కరం అమ్మ అన్న మధురాక్షరం అనురాగంలో సుస్వరం తల్లి గౌరిని కన్నె మేరిని కన్యకా పరమేశ్వరి ధరణిని ఆకలేసిన కేకలేసిన అలగని అమ్మని ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అమ్మని. ధన్యవాదాలు. జానకమ్మ గారికి ఎన్నో వసంతాలు మరిన్ని ఆవిడ చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ శుభరాత్రి. మళ్ళీ వచ్చే వారం ఇంకొన్ని అద్భుతమైన గీతాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా